ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నైతిక విలువలు సిద్ధాంతాలు క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఎవరికి పదవులు వచ్చినా అందరూ సోదరభావంతో పార్టీ కోసం పనిచేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి ఎన్నిక సమావేశం నిర్వహించారు. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడి పదవికి పోటీ చేసేవారు పేర్లు ఇవ్వాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, అలాంటి వారిని కాకినాడ రూరల్ అధ్యక్ష పదవికి అధిష్టానం ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు. పేదలకు కూడు గూడు గుడ్డ అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులకు అండగా నిలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిందని గుర్తు చేశారు. అనంతరం కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడి ఎన్నికకు పేర్లు సేకరించి క్రమంలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో అబ్జర్వర్లు ముఖ్య నాయకుల సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, సీతయ్య దొర, మాజీ డిప్యూటీ మేయర్లు కాలా సత్యబాబు, నాగమణి, నిలుకుర్తి వెంకటేశ్వరరావు, మట్ట ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాగ కూర్చోబెట్టి రేపు కూడా ఆ పేర్లు తీసుకుని రేపు మధ్యాహ్నం నుంచి పిల్లి సత్యబాబు గారు మన ఈ వేళ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కూర్చోబెట్టి వీళ్ళని మటుకు ఏకగ్రహం చేస్తాం. రావణ పక్షంలో పార్టీ ఆఫీస్కి పంపిస్తే పార్టీ ఆఫీస్ నిర్ణయం తీసుకుంటాం. పిల్లి సత్యబాబు గారికి మేము ఫోన్ చేసాం. ఆయన ఏదో చిన్న అర్జెంట్ పని ఉంది, మీరు కానిచ్చేయండి అని చెప్పారు. మన వాసంశెట్టి అంజి గారు అని ఆయన కూడా ఉంటారు కదా, ఆయన ఫోన్లోంచి మాట్లాడి ఇలాగా నాకు కొంచెం రావడం కుదరదండి సత్యబాబు గారు, మీరు కానిచ్చేయండి, ఎందుకంటే మీటింగ్ కట్ట నేనే కదా ఏర్పాటు చేసాం, మాకు ఆ ఇబ్బంది ఏం లేదు, మీరు కానిచ్చేయండి, వీలుంటే రేపు వస్తానండి అని చెప్పారు. గొడవలంటే ఏముంటుందండి, మామూలు మేము అంతా ఒకటే కుటుంబం, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయా, ఎందుకంటే పదవి ఇచ్చేటప్పుడు అందరూ ఆశించారు, ఇద్దరు ఆశించారు, ఇద్దరిలో ఒక ఏకగ్రహం అవ్వాలని ఎవరి మట్టుకు కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఏదో అంటారు, ఇదంతా మా కుటుంబం, అవి చిన్న చిన్న సమస్యలు, టీ కప్పులో తుప్పలు లాంటివి ఇవన్నీ మేము సరి చేసుకుంటాం రేపు మధ్యాహ్నానికి. అన్నీ ఇప్పుడు కస్టర్ ఇన్ఛార్జీలు అందరికీ నేను ఫోన్ చేశాను, నేను సొంతంగా ఫోన్ చేశాను, పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వెళ్ళి ఏదైతే అంటే కస్టర్ ఇన్ఛార్జీ కూడా ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం అందరూ, అవి కూడా మళ్ళా మారుతుంటాయి. ఎందుకంటే మొన్న మండల ప్రెసిడెంట్లు వేసాం, కస్టర్లు వేసాం, బూత్ ఇన్ఛార్జీలు వేసాం, కొన్ని సమస్యలు ఇప్పుడు మండల ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి మీకు తెలియదే ఉంది, అన్ని దుఃఖంలో కూడా నాయకులు ఎక్కువగా పోటీ పడతారు కాబట్టి ఆ విధంగా మనం సర్ది చేయవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం నుంచి అన్ని విధంగా అందరికీ సామరస్యంగా ఎవరికి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసి పంపుతాం. అవ్వన పక్షంలో పార్టీ ఆఫీస్ పంపుతాం.